రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు, స్వాగతం. మార్క్ సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మార్క్ చాప్టర్ 11 వర్స్ 25. మీ బైబిల్లో గమనించండి. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మా నిమిత్తము పాప పరిహారార్థ బలిగా సమర్పించబడి మా కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన యొక్క జీవితము, సాక్ష్యము, బోధ ద్వారా మేము నీ కొరకు ఏ ప్రకారం జీవించాలో నేర్పించి తర్వాత పరలోకములో నీ కుడి పార్శ్వమున ఆసీనుడై ఉంటకు వచ్చి ఉండగా నీ కృతజ్ఞతలు, అక్కడ నుండి మా కొరకు విజ్ఞాపన చేస్తుండగా నీ కృతజ్ఞతలు. మాకు ఇవ్వబడినటువంటి ఆదేశం ప్రకారం మాలో ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఉన్నవారు జీవించుటకు కృపదయ చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మార్క్ సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి గంభీరమైనటువంటి విషయం, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. ఇక్కడ జీవన సంబంధమైనటువంటి సత్యము, వాస్తవ విషయము అండ్ మనకందరికీ ఎదురయ్యేటువంటి అనుభవము, దాంతోపాటు మనకు ఏ దృక్పథం ఉండాలి, మనము ఏమి చేయాలి అన్నదానికి సంబంధించిన ఆదేశం అన్నీ ఉన్నాయి. ఇక్కడ తప్పకుండా మన జీవితంలో మనకి ఎవరో ఒకరు విరోధులుగా తయారవుతారు. వ్యతిరేకత ఉంటుంది, విరోధ భావం ఉంటుంది, మనస్పర్ధలు ఉంటాయి, గాయాలు అవుతాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ ఒక సగటు వ్యక్తి జీవితంలో జరిగేటువంటి జీవన సంబంధమైన అనుభవాలు. వీటిని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఏ క్రైస్తవ విశ్వాసి, భక్తిపరుడు, బోధకుడు వీటికి అతీతము కాదు. అందుకని యేసుప్రభు చెప్పాడు, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. సో దానికి ఆయన ప్రార్థనకి ఈ యొక్క విషయానికి మరి జతగట్టి చెప్పాడు. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి, మన ప్రార్థనకి సత్ఫలితాలు రావాలి, మన ప్రార్థన ఎఫెక్టివ్గా అంటే ప్రభావశీలంగా ఉండాలి అంటే రెండు ఉండాలి. ఒకటి, దాంట్లో విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మార్కు 11లో ముందు వచనాల్లో విశ్వాసం గురించి, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభు చెప్పాడు. తర్వాత విశ్వాసంతో పాటు దాంట్లో ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే క్షమాపణ, క్షమించుట. ఫెయిత్ అండ్ ఫర్గివ్నెస్, ఈ రెండు ప్రార్థనలో ఉన్నప్పుడే ఆ ప్రార్థన అనేది దీవించబడుతుంది. దానికి మంచి జవాబు దేవుడి దగ్గర నుండి వస్తుంది. అండ్ ఇది ఎందుకు అవసరం అంటే మనము సంఘముగా, పరిశుద్ధుల సంఘముగా, విశ్వాసుల సహవాసము, సమాజముగా ఏర్పాటు చేయబడ్డాం. దేవుడి కుటుంబముగా ఏర్పాటు చేయబడ్డాం. దేవుని యందు మనమందరం కూడా సహోదరులము కనుక మన మధ్యలో ఇట్లాంటివి జరిగినప్పుడు, విరోధ భావాలు ఏర్పడినప్పుడు, వ్యతిరేకతలు ఏర్పడినప్పుడు, ఒకరికంటే ఒకరి మీద ఆయాసము అండ్ ఆటంకాలు ఏర్పడినప్పుడు క్షమించుట అనేది అవసరం. క్షమించకపోతే ఆ సంబంధము విరిగిపోతుంది, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. అండ్ దేవుడి కుటుంబం విరిగిపోవుట దేవుడికి ఇష్టం లేదు. ఒక తండ్రికి తన బిడ్డల మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఒకరంటే ఒకరు పడక, ఒకరి మీద ఒకరు రాగద్వేషాలు పెంచుకుంటే ఆ తండ్రి ఎట్లా సంతోషించలేడో, భూ సంబంధమైన పాపిష్టి తండ్రి కూడా భరించడు, తల్లి కూడా భరించదు. అట్లాగే పరలోకమందున్న పరిపూర్ణుడైన ప్రేమాస్వరూపుడైన తండ్రి ఈ కుటుంబాన్ని ఇట్లా స్థాపించడానికి తన ప్రియ కుమారుడు పరిశుద్ధుడిని సిలువకు బలియాగముగా అర్పించినటువంటి తండ్రి ససేమిరా ఒప్పుకోడు. సో కమ్యూనిటీలో, క్రిస్టియన్ కమ్యూనిటీలో బ్రోకెన్ ఫెలోషిప్, బ్రోకెన్ రిలేషన్షిప్ ఉండుట దేవుడి చిత్తము కాదు. దాన్ని ఎవరు చేసినా, దానికి ఎవరు తావిచ్చినా వారు భయంకరముగా శిక్షార్హులుగా ఎంచబడతారు. త్వరలో ఆ తప్పిదాన్ని తెలుసుకొని సరిచేసుకుంటే మేలు, లేకపోతే వారికి భయంకరమైనటువంటి శిక్ష అనేది విధించబడుతుంది. మత్తయి 18వ అధ్యాయంలో దాని గురించి విస్తృతంగా ప్రభు చెప్పాడు, మీరు చదువుకుంటే మేలు. సో ఈరోజు నా అంశం ఏంటంటే 5 క్వాలిటీస్ ఆఫ్ ఫర్గివ్నెస్. 5 క్వాలిటీస్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ యొక్క 5 లక్షణాలు. క్షమాపణ యొక్క 5 లక్షణాలు క్లుప్తంగా చెప్తాను, బట్ ఇవన్నీ కూడా గంభీరమైనవి, క్రైస్తవ విశ్వాస జీవితంలో తప్పకుండా ఉండాల్సినవి.
మొదటిది, ఫర్గివ్నెస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఫర్గివ్నెస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణ ఆధారం. క్రైస్తవ్యానికి క్షమాపణ ఆధారం. ఎందుకంటే యేసుక్రీస్తు అను మన రక్షకుడు మన పాపమును క్షమించుట ద్వారా మనము రక్షించబడ్డాం, మనము తిరిగి జన్మించాం, మనము దేవుడి పిల్లలమయ్యాం, మనము క్రీస్తు శిష్యులమయ్యాం, మనము క్రైస్తవ సంఘమయ్యాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో నీవు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి అపరాధం, పాపం, నేరం, ఘోరం, దుష్కార్యం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మీద మోపబడినప్పుడు ఆయన వాటి యొక్క శిక్షను అనుభవించి రక్తమును చిందించి, అంటే ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సో క్షమాపణ దేవుడు మనకిచ్చినప్పుడు అంత ఖరీదుగా అది ఉండింది, దాని వెల చెల్లించి విమోచించాడు. కనుక యేసు ద్వారా క్షమించబడినటువంటి వారము, అత్యంత పెద్ద విషయములో, పెద్ద పాపములో క్షమించబడినటువంటి మనము, దేవుడి కనికరాన్ని రుచి చూచిన మనము, క్రీస్తు యొక్క కార్యమును రుచి చూచిన మనము తప్పకుండా దాన్ని పూర్తిగా గ్రహించి దాన్ని ఆచరించే వారముగా ఉండాలి. అది మన క్రైస్తవ్యానికి ఆధారం. అది లేకుండా మనం లేం. కనుక అది మన జీవితంలో నుండి ఉండకుండా పోవడానికి వీల్లేదు. నిరంతరం మనం బ్రతుకున్నంత వరకు, మన చివరి శ్వాస వరకు మన శ్వాస ఎట్లా నడుస్తుందో క్షమాపణ అనే చక్రం కూడా నడుస్తూనే ఉంటుంది. మనం క్షమించబడతాం, మనం ఇతరులను క్షమిస్తాం, క్షమిస్తాం. ఇది ఉంటేనే మనకు భవిష్యత్ అనేది ఉంటుంది, లేకపోతే మనకు ఉండదు. దేవుడికి క్షమించుట సులువు, కానీ మానవుడికి క్షమించుట సులువు కాదు. దేవుడు మనల్ని క్షమించాడు. ఆ క్షమాపణను కూడా మనలో పొందేటువంటి వారు కొందరు పొందకుండా ఉండడం, ఎందుకంటే వారికి ఇంకా అది కష్టంగా ఉంది, జీర్ణం అవ్వట్లేదు. కానీ మనము క్షమించబడ్డ వారం ఎవరైతే ఉన్నామో వారు ఇతరులను క్షమించకపోవుట అనేది అది సహింపరాని నేరం. కానీ నేరంలో చాలామంది నేటి క్రైస్తవులు ఉన్నారు. జాన్ వెస్లీ అనేటువంటి ఒక భక్తుడు, మెథడిస్ట్ మూవ్మెంట్ యొక్క ఫౌండర్, ఒకసారి ఆయన ప్రయాణం చేస్తున్నాడు నౌకలో. ఆయనతో పాటు జనరల్ ఆగ్లీ థార్ప్ అనే ఇంకొక జనరల్ కూడా ప్రయాణం చేస్తున్నారు. సో వారిద్దరు అట్లా ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక రోజున సడన్గా ఈ ఆగ్లీ థార్ప్ యొక్క పనివాడు ఒక తప్పు చేస్తే అందరి ఎదుట ఆ జనరల్ అతన్ని గద్దించాడు. అండ్ ఒక మాట అన్నాడు, నేను నిన్ను జీవితంలో ఎన్నటికీ క్షమించను. అది జాన్ వెస్లీ చెవుల్లో పడింది. సో ఆయన కాసేపు అయిన తర్వాత నింపాదిగా జనరల్ దగ్గరికి వచ్చి అన్నాడు, మీరు ఒక పెద్ద ఘాటైన వ్యాఖ్య చేశారు, స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు, నేను నిన్ను జీవితంలో ఎప్పటికీ క్షమించను. అది మీరు మరి నిజంగా నెరవేర్చుకోవాలంటే మీరు జీవితంలో ఎన్నటికీ పాపము చేయకుండా ఉండగలరా అన్నప్పుడు జనరల్ ఆలోచనలో పడిపోయి ఉండలేను అన్నాడు. అంటే మీరు జీవితంలో పాపము చేయకుండా ఉండలేరు అంటే మీరు పాపం చేసిన ప్రతిసారి దేవుడి వైపు తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించాలి. మీరు బతుకున్నంత వరకు మీ క్షమాపణ అవసరం. కనుక మీరు బతుకున్నంత వరకు మరొకడిని క్షమించను అని అనే హక్కును కలిగి లేరు. మీకు ఎట్లా అవసరమో ఇతరులకు కూడా అట్లాగే అవసరం. దేవుడు మిమ్మల్ని క్షమించినట్టు మీరు వారిని క్షమించాలంటే జనరల్కి బుద్ధి వచ్చింది. వెంటనే ఆ సేవకుడిని పిలిచి వాడిని క్షమించాడు. అట్లా మాట్లాడినందుకు క్షమాపణ అడిగాడు. రెండవది, ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణ సౌందర్యం. క్రైస్తవ్యంలో క్షమాపణ లేకపోతే క్రైస్తవ్యము సౌందర్యము లేనిది, అందహీనమైనది. వేరే మతాల్లో లేనిది క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటంటే క్షమాపణ, పాప క్షమాపణ, పరిపూర్ణమైనటువంటి పాప పరిహారపు క్షమాపణ. సో యేసు ప్రభు ఆ శిలువ కార్యములో మన పాపమును క్షమించాడు. ఆయన శిలువలో మరణిస్తున్నప్పుడు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఆ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు వికారంగా ఉన్నాడు. ఆయన మాత్రమే అందమైన సౌందర్యమైనటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. అందరూ పాపులు, ఆయన పాపులను క్షమించేటువంటి పరిశుద్ధుడు. ప్రిన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ యువరాజు, క్షమాపణ అధికారి. ఆయనలో ఉన్న సౌందర్యము శిలువ మీద ఉండి కూడా మరెవడిలో లేదు, సింహాసనం మీద ఉన్నోడిలో కూడా లేదు. ఎందుకంటే వాడిలో క్షమాపణ లేదు. కానీ ఆయన శిలువ మీద రక్తధారలు ప్రవహిస్తున్నప్పుడు
ఆయన వారిని క్షమించాడు. తనను మోసం చేసిన వారిని క్షమించాడు, తనను ద్వేషించిన వారిని క్షమించాడు, తనంటే శత్రుత్వాన్ని పెంచుకున్నవారు, తనను అప్పగించిన వారు, తనను చంపుతున్న ప్రతి ఒక్కరిని ఆయన క్షమించాడు. ఆ సౌందర్యము చాలా మహిమకరమైనటువంటిది. నిజంగా క్షమాపణలో ఉన్న అందం మరి దేంట్లో లేదు. అది మనము గ్రహించాలి. సో యేసు అక్కడ బిట్టర్గా మారలేదు, చేదెక్కిపోలేదు, యేసు విషపూరితం అవ్వలేదు, యేసు బెటర్గా ఉన్నాడు. అంటే చాలా శ్రేష్టమైన వాడిగా ఆయన ఏమై ఉన్నాడో అదే ప్రకారం అక్కడ దాన్ని ఆయన రుజువు చేశాడు. ఆయన స్వీటర్ అండ్ స్వీటర్, ప్యూరర్ అండ్ ప్యూరర్గా ఆ సిలువలో మనకి తన వ్యక్తిత్వం ఏంటి, తన విధానం ఏంటి అనేది చూపించేశాడు. సో నీవు ఒకప్పుడు క్రీస్తులో లేనప్పుడు చేదైన వ్యక్తి, ఒకప్పుడు విషపూరితమైన వ్యక్తి, ఒకప్పుడు క్షమించను అంటే ఎవరికి ఏమి సమస్య లేదు. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత, ఆయన నీలో నుండి చేదు తీసేసిన తర్వాత, ఆయన నీలో నుండి విషయాన్ని తీసేసిన తర్వాత, ఆయన నీలో నుండి ఆ క్షమించరానటువంటి కోరల్ని తీసేసిన తర్వాత, ఇప్పటికి నేను ఇంకా క్షమించను అంటే నీకన్నా వికృతమైన వికారమైన మనిషి, విశ్వాసి అనుకునేటువంటి వారిలో మరొకడు ఉండడు, మరొకటి ఉండదు. కొలస్సీ పత్రిక 3:12-14 ఇట్లా రాయబడింది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఎవరైతే రక్షించబడ్డారో వారు దేవుడి చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులను పరిశుద్ధపరచబడ్డారు, ప్రియులునైన వారికి తగినట్లు వారు దేవుడిలో మరి ప్రియులుగా ఎంచబడ్డారు. వీరు జాలిగల మనస్సును కలిగి ఉండాలి, దయాలుత్వమును కలిగి ఉండాలి, వినయమును కలిగి ఉండాలి, సాత్వికమును కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇవన్నీ కూడా వ్యక్తిత్వ లక్షణాలు, ఒక వస్త్రములాగా ధరించుకోమంటున్నాడు. సో క్రైస్తవుడు ఎప్పుడు క్షమిస్తాడు? జాలిగల మనసు ఉన్నప్పుడు, దయా ఉన్నప్పుడు, వినయం ఉన్నప్పుడు, సాత్వికం ఉన్నప్పుడు, దీర్ఘశాంతం ఉన్నప్పుడు. ఏ క్రైస్తవుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ సంఘస్థుడైనా, సేవకుడైనా క్షమించట్లేదంటే వారిలో ఈ లక్షణాలు లేవు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సో ఒక్క ఏరియాలో విశ్వాసులు ఫెయిల్ అయిపోతున్నారు, ఒక్క విషయంలో అవిధేయత చూపుతున్నారు అంటే ఇది క్షమించే విషయంలోనే. మిగతా చాలా విషయాల్లో వారు నెగ్గుకుంటూ రావచ్చు, కానీ క్షమాపణ అనే దగ్గర మాత్రం చాలామంది ఓడిపోయారు, నిలువున ఓడిపోయారు. అండ్ ఇక్కడ ఓ మాట కూడా చెప్పాడు, మీకు ఎవరైనా హాని చేశారని మీరు అనుకుంటే, అన్యాయము చేశారని మీరు అనుకుంటే, వారు మిమ్మల్ని బాధ పెట్టారు, మీకు గాయం కలిగించారు, మిమ్మల్ని కించపరిచారు, అవమానం చేశారు, ఏదైనా మీరు అనుకొని ఊరుకోవద్దు. వారి మీద జాలి చూపండి, వారి మీద దయ చూపండి, వారి పట్ల వినయముగా ఉండండి, వారి పట్ల సాత్వికత చూపండి, వారిని క్షమించండి. మన పాపములు యేసును సిలువకేసి కొట్టాయి, అంతకన్నా హాని మనకెవడు ఎప్పుడు చేయలేదు, చెయ్యడు. ఆయన మనల్ని క్షమించినప్పుడు మనం ఎందుకు క్షమించలేం? అందుకే అంటున్నాడు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. మన దుర్మార్గతను, మన దరిద్రతను ఆయన క్షమించినప్పుడు మనకు వ్యతిరేకంగా వీరు చేసినటువంటి దోషాన్ని, దుర్మార్గాన్ని మనం ఎందుకు క్షమించలేం? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సో ఆ ప్రేమ అనేది మనం ధరించుకున్నప్పుడు, దేవుడి ప్రేమ మనకు ఎట్లా అనుగ్రహించబడిందో అదే ప్రకారం మనం ఇతరులతో వ్యవహరించినప్పుడు, దేవుడి ప్రేమతో వ్యవహరించినప్పుడు అది సాధ్యమవుతుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, నీ ఎమోషన్ నిన్ను నడిపించొద్దు, నీకు దేవుడి పట్ల ఉన్న డివోషన్ నడిపించాలా. దేవుడి మీద ఉన్న భక్తి నిన్ను నడిపిస్తే నువ్వు క్షమిస్తావు. నీ భావోద్రేకం నిన్ను నడిపిస్తే నువ్వు క్షమించు. అండ్ చాలామంది భావోద్రేకానికి బానిసలు కనుక క్షమించట్లేదు. ప్రభు బల దగ్గరకు వస్తారు, తీసుకుంటారు, పోతారు, పాపాన్ని పెంచుకుంటున్నారు, శిక్షను పెంచుకుంటున్నారు, నేరాన్ని పెంచుకుంటున్నారు, రికార్డ్ ఇంకా పేజీలు పెరుగుతుంది, కానీ వారు మాత్రం క్షమించరు. అది కూడా చెప్పాడు మత్తయి 5వ అధ్యాయంలో, పోయి చదువుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో క్షమించలేకపోతే మన ఆత్మ కుంచుకుపోతుంది, కృషిస్తుంది, అది చేదెక్కుతుంది, అది పులిసిపోతుంది. అండ్ మనలో నుండి ఆత్మ ఫలములు బయటికి రానివ్వకుండా శరీర కార్యములను బయటికి తెస్తుంది. మత్తయి 6:14-15లో ప్రభు చెప్పాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. లార్డ్ బేకన్ అనే మేధావి ఇట్లా అన్నాడు, దాతృత్వము కలిగిన గొప్ప మనస్సులు కలిగినటువంటి వారు ఎప్పుడూ క్షమించుటకు సిద్ధమే,
కానీ మానసిక అసమర్థత, మానసిక బలహీనత కలిగినటువంటి వారు క్షమించరు. అంటే నువ్వు క్షమించట్లేదంటే యు ఆర్ మెంటలీ ఇంపార్టెంట్, యు ఆర్ స్పిరిచువలీ ఇంపార్టెంట్. ఆత్మీయ మానసిక అసమర్థత కలిగిన వాడు క్షమించడు, కలిగినది క్షమించదు. సో ప్రస్తుతము క్రైస్తవ లోకములో క్షమించలేనటువంటి హృదయము, క్షమించనటువంటి ఆత్మను కలిగినటువంటి వికారపు వ్యక్తులే ఎక్కువ. సంఘానికి ఒకప్పుడు ఉన్నటువంటి అందము ఇప్పుడు పోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఆది అపోస్తలందరూ వారిని చంపిన వాళ్ళని క్షమించేశారు క్రీస్తును పోలి. కానీ ఈ రోజున చంపనక్కర్లేదు, నిన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే నువ్వు వాడిని చంపేస్తున్నావు ఆల్రెడీ. సో క్రీస్తునందు బ్యూటిఫుల్ క్రీచర్స్, బ్యూటిఫుల్ క్రిస్టియన్స్ ఎవరు అంటే దోస్ హూ ప్రాక్టీస్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ అనే శక్తిని ఆచరించేటువంటి వారే సౌందర్యం గల క్రైస్తవులు, విశ్వాసులు. మూడవది, ఫర్గివ్నెస్ ఈజ్ ద బామ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఫర్గివ్నెస్ ఈజ్ ద బామ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణ ఔషధం వంటిది. సో మనకి పరసంబంధమైనటువంటి ఔషధాన్ని దేవుడు క్షమాపణ రూపంలో అనుగ్రహించాడు. మన గాయపూరితమైన హృదయానికి, గాయపూరితమైన మనస్సుకు, పాపము విపరీతంగా గాయాలు చేసినటువంటి ఆత్మకు దేవుడు ఈ ఔషధాన్ని పూసి మనకు స్వస్థతనిచ్చాడు. ఎఫెసీ 4:32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సో క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించాడు. ఎందుకు? దయగలిగి కరుణా హృదయుడై మనల్ని క్షమించాడు. నా అక్కడ ఏమి జరిగింది అంటే క్రీస్తునందు మనము దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడిని గాయపరచడమే కాదు, మనల్ని మనం గాయపరుచుకున్నాం. మార్క్సు వార్త 5వ అధ్యాయంలో అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు రాళ్లతో రక్కేసుకొని రక్తసిక్తుడై తన్ను తాను గాయపరుచుకొని తన ప్రాణాన్ని తీసుకునే పరిస్థితుల్లో కనబడతాడు మనకి. సో పాపము అటు దేవుడిని గాయపరచడం కాదు, ఇటు మనల్ని గాయపరిచింది. మన ఆత్మ గాయపరచబడింది, మన హృదయం గాయపరచబడింది, మన మనసు గాయపరచబడింది, మన జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి రోగగ్రస్తమై ఉంది. అట్లాంటి మనకు క్షమాపణ మందులాగా ఇచ్చాడు. బామ్ ఆఫ్ గిలియాద్ అని పాత నిబంధనలో ఉంటుంది చూడండి, గిలియాదు తైలం. సో దాన్ని పూసి మన పుండును మాన్పాడు, ఆయన గాయమును మాన్పి మనల్ని నిత్య నాశనము నుండి. ఏ మనిషి అయినా సరే గిల్ట్, దోషారోపణ కింద ఉంటే వాడు నెమ్మది నిద్ర లేకుండా ఉంటాడు. అట్లాంటి స్థితి నుండి మనల్ని ఆయన ఔషధం ద్వారా ఉపశమనం కలిగించి నిత్య శిక్ష నుండి మనకు ఎంతో ఊరటను కలిగించాడు. సో సిలువలో ఆయన పని చేశాడు, మనకు దాన్ని అనుగ్రహించాడు. కనుక క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సో వారి హృదయంలో మీ పట్ల తప్పు చేసి గాయం అవ్వకుండా వారు లేరు, వారికి కూడా గాయమైంది కనుక ఆ బామ్ని ఇవ్వండి, ఆ యొక్క ఔషధాన్ని వారికి పోయండి. క్షమాపణ ద్వారా వారికి గాయము మానుపునట్లు చేయండి. లూకా 6:27-28లో ప్రభు చెప్పాడు, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. క్షమించే హృదయం ఉన్నవారే ఇది చేస్తారు, లేకపోతే చేయలేరు. లూకా 11:4లో ఆయన నేర్పాడు, మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము. సో ఆ ప్రకారం మనము క్షమించి దేవుడి యందు వారిని దీవించే వారముగా ఉండాలి. నాలుగవది, ఫర్గివ్నెస్ ఇస్ ద బాండ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఫర్గివ్నెస్ ఇస్ ద బాండ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణ బంధం వంటిది, అనుబంధం వంటిది. సో మనము మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఎదుటి వ్యక్తిని క్షమించినప్పుడు, మన కుటుంబ సభ్యుడు లేకపోతే సంఘ సభ్యుడు, సభ్యురాలు లేకపోతే మరొక వ్యక్తి మనకు వ్యతిరేకంగా పాపం తప్పు చేసినప్పుడు క్షమించినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడి యొక్క ఆ యొక్క వ్యవస్థను పరిరక్షిస్తున్నాం. ఇక్కడ లూకా 17వ అధ్యాయం 3-4 వచనాల్లో యేసుప్రభు ఇట్లా చెప్పాడు, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిననిన ఎడల అతని క్షమింపవలెననెను. సో సహోదరుడు అంటున్నాడు. సో దేవుడి కుటుంబంలో అతడున్నాడు, నువ్వున్నావు. సహోదరి దేవుడి కుటుంబంలో ఆమె ఉంది, నువ్వున్నావు.
తండ్రి దేవుడి కుటుంబంలో ఆయన ఉన్నాడు, నువ్వు ఉన్నావు. తల్లి 1 తిమోతి 5 ప్రకారం తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. సో వీళ్ళందరూ దేవుడి కుటుంబంలో ఉన్నారు. వీరు నీకు వ్యతిరేకంగా తప్పు చేస్తే గద్దించు, ప్రేమతో సత్యం చెప్పు. నువ్వు చేసిన తప్పు, దేవుడు దాన్ని చేయొద్దన్నాడు, నువ్వు చేసావు. దేవుడి వాక్యానికి వ్యతిరేకం అండ్ నాకు వ్యతిరేకం, అది మన సహవాసానికి ఉపయోగకరం కాదు. దాన్ని మార్చుకో, క్షమాపణ కోరుకో, క్షమిస్తానని చెప్తే అతడు మారుమనసు పొందితే, తప్పొప్పుకొని విడిచిపెడితే క్షమించేయి. కేస్ క్లోజ్డ్. అండ్ అక్కడ ఇంకో మాట చెప్పాడు, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారుమనసు పొంది అని అన్నా కూడా క్షమించమన్నాడు. క్షమింపవలెను అన్నాడు, క్షమించలేను అనొద్దు. ఎన్నిసార్లు క్షమించాలి అనొద్దు. నువ్వు రోజంతటికి 700 సార్లు పాపం చేసి దేవా క్షమించమంటే ఆయన క్షమిస్తున్నాడు. ఒక్క మాట నేను అనట్లేదు, ఆయన పల్లెత్తు మాట నేను అనకుండా. సో అట్లాంటప్పుడు నీ 7000 పాపాలు దేవుడు క్షమించినప్పుడు 7 సార్లు వాడి పాపం ఒక రోజుని క్షమించడం నీకు పెద్ద విషయం కాకూడదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, ఎక్కడైతే అడ్మిషన్ ఉంటుందో, అంటే పాపము చేశాను, నేను పాపము చేశాను అని ఒప్పుకుంటాడో, తర్వాత నీ ఎదుట ఇది నా పాపము అని ప్రత్యేకంగా చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడో, కన్ఫెషన్, పాపిని అడ్మిషన్, ఇది నా పాపము కన్ఫెషన్, అప్పుడు నీ క్షమాపణ రెమిషన్. నీ క్షమాపణతో ఈ రెండింటిని నువ్వు కడిగేస్తున్నావు, కొట్టేస్తున్నావు. ఆ వ్యక్తికి నీవు విడుదలిస్తున్నావు. అతడు మళ్ళా నీ యొక్క సహవాసంలో అన్యోన్యముగా సహోదరుడిగా ఉండుటకు అవకాశం కల్పిస్తున్నావు. కానీ ఈరోజు మన చర్చెస్లో, క్రిస్టియానిటీలో సమస్య ఏంటంటే అడ్మిషనే లేదు. నేను పాపిని అని ఒప్పుకునేవాడే లేడు, కరువు అయిపోయాడు. తప్పు చేస్తూనే ఉంటాడు కానీ పాపిని అని అండు. అండ్ నేను చేసిన పాపం ఇది అని ససేమిరా ఒప్పుకోడు. రుజువున్నా కూడా దాటేసి, రుజువున్నా కూడా అబద్ధం చెప్పి, రుజువున్నా కూడా తప్పు చేసి, రుజువున్నా కూడా చెప్పినోడి మీద అబాండం వేసి స్లిప్ అయిపోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారే ఎక్కువ. సో అడ్మిషన్ లేనప్పుడు కన్ఫెషన్ ఉండదు, కన్ఫెషన్ ఉన్నప్పుడు రెమిషన్ కష్టం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ వైపు నుండి నీవు వారి మీద ఏమీ పెట్టుకోకుండా వారిని దేవుడికి అప్పచెప్పేసి, పగ తీర్చుట నా వంతు అని దేవుడు చెప్పాడు కదా. అట్లాంటి కేసెస్లో దేవుడు చూసుకుంటాడు. కానీ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నీవు క్షమాపణ తప్పకుండా విత్డ్రా చేయకుండా నీవు వారికి అనుగ్రహించాలి. సో అట్లా చేసినప్పుడు దేవుడి చిత్తాన్ని చేస్తున్నాం. అట్లా చేసినప్పుడు క్రీస్తు సిలువలో చేసినటువంటి విమోచన కార్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాం. అట్లా చేసినప్పుడు దేవుడి కుటుంబాన్ని మనం బలపరుస్తున్నాం. లేకపోతే గాడ్స్ ఫ్యామిలీ విల్ బి బ్రోకెన్. దేవుడి కుటుంబం విరవబడుతుంది, దేవుడి సహవాసం విరవబడుతుంది, దేవుడి తండ్రి వంటి హృదయం విరవబడుతుంది. చివరిది, ఫర్గివ్నెస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఫర్గివ్నెస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణ ఆశీర్వాదం. క్రైస్తవ్యానికి క్షమాపణ ఆశీర్వాదం. సో క్రైస్తవ్యం ప్రారంభమయ్యేదే క్షమాపణతో, మధ్యంతా క్షమాపణ, ముగింపు క్షమాపణే. అందుకని క్రైస్తవ్యము క్షమాపణ వలన దీవనకరమైనటువంటి విషయముగా మనకి కనబడుతోంది. సో తన కుమారుడిని హత్య చేసినటువంటి వారిని తండ్రి క్షమించాడు, తనను హత్య చేస్తున్నటువంటి వారిని కుమారుడు క్షమించాడు. ఆ తండ్రి కుమారులు మనలో నివసించినప్పుడు, మనము క్రీస్తు ద్వారా వారిలో ఉన్నప్పుడు మనము కూడా ఇదే ప్రవర్తన, ఇదే రీతిని కలిగి ఉండాలి. సో పాపము అనేది తప్పకుండా జరుగుతుంది, అపరాధాలు జరుగుతాయి. వాటిని మనము ధీటుగా ఎదుర్కోవాలి. వాటికి మనము బలైపోకూడదంటే మనము క్షమాపణ అనేది ప్రాక్టీస్ చేసేవారముగా ఉండాలి. కంటిన్యూస్ ప్రాక్టీస్ అన్నమాట. ఓన్ ఫ్యామిలీలో ఇది చాలాసార్లు చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. భార్యాభర్తల మధ్యలో క్షమాపణ అనేది వెంటనే కాకపోయినా కాసేపు అయిన తర్వాత జరిగిపోతుంటుంది మోస్ట్లీ. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో జరిగిపోతుంటుంది. ఓన్ ఫ్యామిలీలో రొటీన్గా జరిగిపోతుంటుంది. కానీ చర్చ్ ఫ్యామిలీకి వచ్చేసరికి జరగదు. అక్కడే ఉంది సమస్య. ఓన్ ఫ్యామిలీ కన్నా చర్చ్ ఫ్యామిలీ ఎక్కువ అని యేసుప్రభు చెప్పినా ఇంకా మనకి అర్థం అవ్వట్లేదు. దేవుడికి ప్రియులుగా చర్చ్ ఫ్యామిలీలో ఉన్నవారు ఉన్నారు, నీ ఓన్ ఫ్యామిలీలో ఉన్నవారు లేరు. అయినా కూడా నీకు అర్థం కాదు. నీకు ఓన్ ఫ్యామిలీని విడిచిపెట్టుట ససేమిరా కాదు. వాడు నీ మీద కత్తితో దాడి చేసినా నా కొడుకే కదా అని క్షమిస్తావు. కానీ ఇక్కడ చర్చ్ మెంబరు నీకు కుమారుడో కుమార్తెో ఒక్క చూపు నిన్ను చూసినందుకు, ఒక్క మాట నిన్ను అన్నందుకు, లేకపోతే నీ గురించి ఇతరులతో చెప్పినందుకు నువ్వు క్షమించు. నీది క్రైస్తవ్యమా అంటే నేనైతే కాదంటాను. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఉండే లక్షణాలు మనం చూసాం.
రాబర్ట్ ఈ లీ అనేటువంటి ఒక భక్తుడు, సేవకుడు అండ్ ఒక అధికారి, ఆయన్ని జనరల్ విట్టింగ్ అనేటువంటి ఇంకొక అధికారి విస్తృతంగా క్రిటిసైజ్ చేశాడు, విమర్శించాడు. ఆ మనిషిని పూర్తిగా చించేశాడు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క కార్యాలని అంతటిని కూడా చించిపారేశాడు ఆ జనరల్. సో ప్రెసిడెంట్ జెఫర్సన్ డేవిస్, అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన జనరల్ లీని పిలిచాడు. ఈయన కూడా జనరలే. పిలిచి జనరల్ వైటింగ్ గురించి మీ అభిప్రాయం చెప్పమని అడిగాడు. జనరల్ వైటింగ్ జనరల్ రాబర్ట్ లీ గురించి విస్తృతంగా విమర్శ చేసిన వ్యక్తి, పుకార్లు పుట్టించిన వ్యక్తి. కానీ రాబర్ట్ లీ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఆయన గురించి, ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నీ చెప్పాడు. ఒక్క చెడు మాట ఆయన గురించి పలకలేదు. ఆయన గురించి అవకాశం దొరికింది అని చెడు చెప్పడానికి దాన్ని వాడుకోలేదు. సో రాబర్ట్ లీ అట్లా చెప్పి బయటికి రాగానే అతని స్నేహితుడు అతన్ని గట్టిగా భుజాలు పట్టుకుని అడిగాడు, వాడు నిన్ను అన్ని మాటలు అంటే నువ్వు పోయి ఆయన గురించి అంత మంచిగా చెప్పొచ్చావు ఏంటి అంటే, రాబర్ట్ లీ ఏమన్నాడు తెలుసా? ప్రెసిడెంట్ ఆయన గురించి నా అభిప్రాయం అడిగాడు, అది నేను చెప్పాను. నా గురించి ఆయన అభిప్రాయం ఏంటో నన్ను అడగలేదు అని చెప్పేసినప్పుడు ఆయన ఎంత హుందా మనిషో, ఆయన ఎంత ఘనుడో, ఉత్తముడో, ఎంత మంచి క్రైస్తవ భక్తిపరుడో అర్థమైపోయింది. అట్లాంటి వారు ఈ రోజుల్లో మనకి భూతద్దం పెట్టినా కనపడే స్థితులు మన సంఘాల్లో లేవు, మన క్రైస్తవ లోకంలో లేదు. కానీ నీవెందుకు అట్లా అవ్వకూడదు, నేనెందుకు అట్లా అవ్వకూడదు? ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పటిదాకా మనం ఎవరెవరినైతే క్షమించలేదో వారందరినీ క్షమించి దేవుడి సన్నిధిలో వారిని పరిపూర్ణంగా విడుదల చేసేద్దాం. మన హృదయంలో ఉన్న చేదును బయటికి కక్కేద్దాం. మన హృదయంలో విషయం లేకుండా చూద్దాం. మనల్ని మనము పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. వాక్యానుసారంగా మన జీవితాన్ని ఆయన రూపాంతరపరచుటకు సమర్పించబడదాం. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు ఇంకా రక్షించబడకపోతే క్షమించటం నీకు సాధ్యం కాదు. ఎందుకంటే మొదట నీవు క్షమాపణ రుచి చూస్తేనే దాన్ని ఇతరులకు ఇవ్వగలవు. కనుక ఈ సమయంలో నీ పాపం ఒప్పుకో, విడిచిపెట్టు. యేసు నీ పాపమును క్షమించి నిన్ను తన రక్తంలో కడిగి రక్షించున్నట్లు, ఆయన సిలువలో చేసిన విమోచన నీకు లభించినట్లు ఆయన్ని ఆశ్రయించు. తర్వాత నీవు క్షమించు. ప్రేమగల మా తండ్రి, వాక్యం వింటున్నటువంటి ప్రియులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మాలో ఏ ఒక్కరు నీ వాక్యానికి వ్యతిరేకంగా, విరోధముగా, అవిధేయులుగా ఉండకుండా ప్రతి ఒక్కరు వాక్యానుసారముగా జీవించినట్లు అండ్ వాక్యానుసారముగా దేవుడిని ఘనపరచినట్లు, దేవుడికి సంతోషాన్ని కలిగించినట్లు, మహిమపరచినట్లు, వారు వర్ధిల్లునట్లు, నిత్యకాలపు దీవెన పొందినట్లు చేయమని, రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఆ ప్రకారం జీవించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.